దేశంలోని రైల్వే స్టేషన్లను కేంద్ర రైల్వే శాఖ ఆధునీకరిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 72 రైల్వే స్టేషన్లలో ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా నెల్లూరు, తిరుపతి రైల్వే స్టేషన్లలో 32 కోట్లలో పనులు కొనసాగుతున్నాయి. ఇక రాబోయే 3 దశాబ్దాల కాలం అవసరాలకు సరిపోయే వసతులు, భవనాలు నిర్మిస్తున్నామంటున్న తిరుపతి రైల్వే సివిల్ ఇంజనీర్ కుమార్తో మా ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ రాజేష్ ఫేస్ టు ఫేస్. దక్షిణ మధ్య రైల్వేలో అనేక ఆధునీకరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో 72 స్టేషన్లు పూర్తి స్థాయిలో ఆధునీకరణ చేసే పనులు రైల్వే శాఖ అధికారులు పడ్డారు. అదేవిధంగా ప్రస్తుతం మనం తిరుపతి రైల్వే స్టేషన్లో ఉన్నాం. తిరుపతి రైల్వే స్టేషన్లో దాదాపు 350 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధీకరణ చేస్తున్నారు. అయితే ఈ ఆధునీకరణ ఏ విధంగా జరగబోతుంది, ఈ 300 కోట్ల నిధులు వాటి మీద పెట్టబోతున్నారు, అధికారులతో మాట్లాడదాం. సార్, ఎలా ఉంది? ఇప్పుడు దాదాపు ఈ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఇచ్చింది. తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునీకరణలో 300 కోట్ల పైబడి బడ్జెట్ విడుదల చేసింది. ఈ బడ్జెట్లో ఏమేమి చేయబోతున్నారు, ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది, ప్రయాణికులకి? ఈ ప్రాజెక్టులో భాగంగా సౌత్ సైడ్ కొత్త బిల్డింగ్ 15,000 స్క్వేర్ మీటర్లతో కడుతున్నాము. అట్లాగే నార్త్ సైడ్ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ డిస్మాంటిల్ చేసి అక్కడ ఒక 11,000 స్క్వేర్ మీటర్లతో ఒక బిల్డింగ్ వస్తుంది. ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ 35 మీటర్స్ విడ్త్తో 2 ఎయిర్ కాంకోర్స్లు, పాదాచారుల వంతెనలు కడుతున్నాము. ఈ సౌత్ సైడ్ బిల్డింగ్లో ఒక బేస్మెంట్ వస్తుంది. ఆ బేస్మెంట్లో వచ్చేసి 200 కార్లు, 300 టూ వీలర్స్ పార్క్ చేసేదానికి అవకాశం ఉంది. అంటే దాదాపు మరో దశాబ్ద కాలం తర్వాత అవసరమయ్యే వసతులను కూడా ఇప్పుడే ప్రణాళిక రూపొందిస్తున్నారంటారా? ఇది నియర్లీ 30 ఇయర్స్ విజన్తో కడుతున్నాము. ఈ బిల్డింగ్స్ కానీ ఫెసిలిటీస్ కానీ 30 ఇయర్స్ వచ్చే ఫుట్ఫాల్ కోసం కడుతున్నాము. ఇప్పుడు దేశంలోనే అధునాతనకరంగా 35 అడుగుల వెడల్పు గల ఫుట్పాత్లు కడుతున్నారు. దాంట్లో ఏమేమి ఉండబోతున్నాయి, అంత ఫుట్పాత్లు కడతానికి కారణాలు ఏంటి? ఈ ఫుట్పాత్లు మనకు ఎయిర్పోర్ట్ను రిసెంబుల్ చేసేదానికి ఎయిర్పోర్ట్లో ఉన్న ఫెసిలిటీస్ లైక్ ఫుడ్ కోర్ట్స్ కానీ, షాప్స్ కానీ, ప్రయాణికులు ఎదురు చూసే టయాన్ని క్వాలిటీగా స్పెండ్ చేసేందుకు ఉపయోగకరంగా కడుతున్నాము. ఈ 2 ఎయిర్ కాంకోర్స్లు అడ్జసెంట్ బిల్డింగ్స్ను కనెక్ట్ అవుతాయి. అందులో వెయిటింగ్ హాల్స్ ఉంటాయి, టాయిలెట్స్ ఉంటాయి. ప్రజలు సౌకర్యకరంగా వాళ్ళ ప్రయాణం సాగించేదానికి కడుతున్నాము. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆధునీకరణ భాగంగా ఎన్ని స్టేషన్లు ఆధునీకరణిస్తున్నారు? అదేవిధంగా ప్రధానంగా ఎక్కువ బడ్జెట్ కేటాయించిన స్టేషన్లు ఏమిటి? ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతము సికింద్రాబాదు, తిరుపతి, నెల్లూరు ఈ 3 స్టేషన్లలో వర్క్ జరుగుతున్నాయి. ఈ 3 కాకుండా జాల్నా, ఔరంగాబాద్ ఈ 2 స్టేషన్లు కూడా ఈ స్కీమ్లో మన రైల్వేలో సౌత్ సెంట్రల్ రైల్వేలో జరుగుతున్నాయి. ఇది పరిస్థితి. సౌత్ సెంట్రల్ రైల్వేలో అనేక కోట్ల రూపాయలతో నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదే విధంగా గడిచే 30 సంవత్సరాల పాటు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రయాణికులకు సరిపడే వసతులను ఏర్పాటు చేయటమే ముఖ్య ఉద్దేశంగా ఈ డెవలప్మెంట్ చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో రాజేష్, తిరుపతి.